ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా వెనక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ చనిపోవటం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవటం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గా కూడా గుర్తింపు పొందారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన ఆయన పలు పుస్తకాలు రచించారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్ అభిమానుల నుంచి వంపు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. కారులో ఇద్దరుండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్ల నుంచి ఒడ్డుకు రాగానే అతను వెళ్ళిపోవటం అనుమానాలకు తావిస్తోంది. వెనకాల సీట్లో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావిడిగా వెళ్ళిపోవటం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలుండగా అది ఆ కారు నీటిలో పడ్డ సమయంలో తగిలాయా, లేదంటే ఎవరైనా హత్య చేసి కారులో తెచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నాయక్గూడెం వద్దన్న టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ల ఆధారంగా కారు నెంబర్ సేకరించి ఎవరిది అనే కోణంలో విచారిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్లో కారు పడిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు కూసుమంచి సిఐ సంజీవ్. చనిపోయిన వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్గా గుర్తించామన్నారు. శ్రీనివాస్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తుంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఉదయం పాలేరు రిజర్వాయర్ వద్ద ఒక కారు పడిపోయిందనే సమాచారం రాగా దానికి వెంటనే స్పందించి పోలీసు వారు వెళ్ళి అక్కడ వివరాలు సేకరించి రిజర్వాయర్లో పడ్డ కారును బయటకు తీసి చూడగా అందులో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నది. అక్కడ ఉన్న స్థానికంగా లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ఎస్ఐ గారు అటు మృతదేహానికి సంబంధించి కారుకు సంబంధించిన ఆనవాళ్ళు కనుక్కునగా చనిపోయిన వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్, అతని స్వస్థలం కర్నూలు జిల్లా, పాత కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం అని తెలిసింది. తెలియగా వెంటనే అట్టి సమాచారాన్ని అతని బంధువులకు ఇవ్వగా ఈరోజు ప్రొద్దున వారి యొక్క బంధువులు అంటే అతని అన్నయ్య అయిన అబ్దులయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమని చేశాడంటే మృతదేహం పైన ఉన్న గాయాలు ప్లస్ అక్కడ జరిగిన నేర స్వభావాన్ని బట్టి అది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా వాళ్ళు అనుమానిస్తూ మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది.